ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ఇవాళ ఉదయం 11 గంటలకు సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. వారం రోజులు సిట్ కస్టడీకి అప్పగించి తదుపరి విచారణ 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూతా వాదనలు వినిపించారు. ప్రభాకర్ రావు తరపున అడ్వకేట్ రంజిత్ కుమార్ వాదనలు వినిపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టోడియల్ ఇంటరోగేషన్ కు సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఇవాళ ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఆఫీసర్ ఏసీపీ వెంకటగిరి ముందు లొంగిపోవాలని ప్రభాకర్ రావును ఆదేశించింది. కస్టడీ టైంలో ప్రభాకర్ రావును ఫిజికల్ గా టార్చర్ చేయకుండా ఇంట్రోగేషన్ చేయాలని సిట్ ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి ధనరాజ్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. ధనరాజ్, ఈ ఇష్యూకి సంబంధించి ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో చాలా కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల మేరకు చూసినట్టయితే సిట్ అధికారుల ముందు ఈరోజు 11 గంటలకు ఎస్ఐబి మాజీ చీఫ్ అయినటువంటి ప్రభాకర్ రావు లొంగిపోనున్నారు. అయితే కస్టోడియల్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగనున్నది. అయితే మనం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినట్టయితే ఎస్ఐబి చీఫ్గా వ్యవహరించినటువంటి ప్రభాకర్ రావు గత ప్రభుత్వం సంబంధించి చాలా అంటే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి వ్యవహారాలలో మొత్తం తన టీంతో కలిపి కూడా ప్రతిపక్షకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ చేసి మొత్తం వాటన్నిటిని కూడా అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చేరవేయడం, దాంతోపాటు మిగతాకు సంబంధించినటువంటి విపక్ష పార్టీలను ఇరుకున పెట్టేలాగా, అదేవిధంగా మొత్తం విపక్షకు సంబంధించిన పార్టీలను నిర్వీర్యం చేసే దిశ కూడా మొత్తం వారికి సంబంధించినటువంటి అంటే కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, అంతేకాకుండా బీఆర్ఎస్కి చెందినటువంటి ఎవరైతే అసంతృప్తికి సంబంధించినటువంటి నేతలు ఉన్నారో వారి ఫోన్ నెంబర్లను, దాంతోపాటు వివిధకు సంబంధించిన వర్గాలకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేయడంలో ఎస్ఐబి మాజీ చీఫ్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు చాలా వరకు తన టీం తోటి కలిసి ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు. దీనిపైన ప్రధానంగా టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారంగా కూడా ఆయన పైన చాలా వరకు ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సిట్ ముందు కూడా 4 సార్లు విచారణకు హాజరైనప్పటికీ కూడా విచారణకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఆయన విచారణకు ఎలాంటి సహకారం అందించడం లేదు. దాంతోపాటుగాను ఏదైతే 23 హార్డ్ డిస్కులు ఉన్నాయో దాంతోపాటు ల్యాప్టాప్ సంబంధించినటువంటి అదేవిధంగా ఫోన్లో ఉన్నటువంటి డేటానంతా కూడా పూర్తిగా ఎరేజ్ చేశాడు. ఓవైపున దర్యాప్తు కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ప్రభాకర్ రావు తన దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లన్నిటిని కూడా పూర్తిగా హ్యాంపర్ చేసి పూర్తిగా దాన్ని అంతా ఎరేజ్ చేయడంతో దర్యాప్తు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తాము ఇక కస్టోడియల్కి సంబంధించినటువంటి విచారణ కొనసాగిస్తామని సిట్ బృందము ఇటు సుప్రీంకోర్టుకు చెప్పినటువంటి క్రమంలో ఇక ఆయనను నాట్ టు అరెస్ట్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇక ఆ ఉత్తర్వులను పైన కూడా సుప్రీంకోర్టు ఇక సిట్ ముందు లొంగిపోవాలని ఆదేశించింది. 11 గంటలకు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ముందు కూడా ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నాడు. ఈ విచారణ చూసినట్టయితే కూడా తనపైన అంటే ఎలాంటి ఫిజికల్ సంబంధించినటువంటి టార్చర్ చేయొద్దనేది కూడా ఇటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి మొత్తం ఇక గతకు సంబంధించినటువంటి అంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినటువంటి 4 పోలీసు అధికారులతోటి కూడా మొత్తం ఎలా వ్యవహరించారు, దీనికి సంబంధించినటువంటి వ్యవహారంలో అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ చెందినటువంటి కీలక నేతలు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, మౌఖికమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా, రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారా, దాంతోపాటు బీఆర్ఎస్ అంటే 2023లో జరిగినటువంటి వివిధ ఎలక్షన్ సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రతిపక్షాలకు చెందినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారు. కాబట్టి ఏ రకమైనటువంటి ఆదేశాలు అందాయి, దాంతోపాటు మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లను పూర్తిగా ధ్వంసం చేయడానికి ఎవరు ఆదేశించారు, దాంతోపాటు ఈ టెలిగ్రాఫ్కు సంబంధించినటువంటి యాక్ట్లు మీకు తెలిసి ఉన్నప్పటికీ ప్రభుత్వంలో కీలక అధికారిగా పనిచేశారు. కాబట్టి దాంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో చూసినట్టయితే ముఖ్యంగా ఉగ్రవాదులు కావచ్చు, నక్సలైట్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని మాత్రమే ట్యాపింగ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్లో మీరు ఓ ప్రతిపక్షకు చెందినటువంటి కీలక నేతలకు సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ ఎందుకు చేశారనే విషయాలపైన ప్రధానంగా మరోమారు ఆయనను విచారించనున్నారు. ఇప్పటికే చాలా వరకు ప్రతిపక్షాలకు చెందినటువంటి నేతలు కావచ్చు, ఎవరైతే ఇందులో బాధితులుగా మారినటువంటి నేతలు ఉన్నారో వారందరినీ కూడా ఇప్పటికే విచారించారు. వారు ఇచ్చినటువంటి ఎవిడెన్స్ కావచ్చు, వారికి సంబంధించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతోటి కూడా మరోమారు
ప్రభాకర్ రావును ముందర పెట్టి కూడా దానికి సంబంధించినటువంటి కీలక డేటానంతా కూడా మళ్ళీ రిట్రీవ్ చేసి విచారణ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. దాంతోపాటు ఇప్పటివరకు 23 హార్డ్ డిస్క్లను మీరు ఏ చోట కూడా దాన్ని ధ్వంసం చేయడం జరిగింది. దాంతోపాటుగాను ఇప్పటికే ఫోరెన్సిక్ బృందం సేకరించినటువంటి ఆధారాలతోటి కూడా మరోమారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా కొనసాగనుంది. ఈ క్రమంలో ఇప్పటివరకు ప్రభాకర్ రావు చెరిపేసినటువంటి ఆధారాలన్నింటినీ కూడా మళ్ళీ దాన్ని రిట్రీవ్ చేసి తన దగ్గర ఉన్నటువంటి ఏదైతే ప్రభాకర్ రావు దగ్గర ఉన్నటువంటి గతం సంబంధించినటువంటి వాడినటువంటి ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, వాటన్నిటినీ కూడా తెప్పించుకొని మళ్ళీ వాటిపైన ఫోరెన్సిక్ నిపుణుల చేత కూడా మళ్ళీ తగినటువంటి ఆధారాలను రప్పించేందుకు గాను ఇప్పటికే సిట్ బృందము చాలా వరకు సన్నద్ధమైంది. ఇక గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటివరకు సేకరించినటువంటి ఆధారాలతో పాటు అదేవిధంగా సాక్ష్యాలను దాంతో పాటు ఇప్పటివరకు పొందుపరిచినటువంటి ఏదైతే ఎఫ్ఐఆర్లో నమోదైనటువంటి ఆధారాలన్నిటిని కూడా మళ్ళీ ప్రభాకర్ రావు ముందు నుంచి కూడా మొత్తం మీద 11 గంటలకు విచారణ కొనసాగనుంది. దీనికి జూబ్లీ హిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వం వహిస్తున్నారు. దాంతోపాటు వెస్ట్ జోన్ డీసీపీ కూడా శ్రీనివాస్ కూడా దీనికి సంబంధించి వ్యవహారాలను కూడా పూర్తిగా శాంతి భద్రతకు సంబంధించినటువంటి వ్యవహారాలను కూడా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక వెంకటగిరి ఏసీపీ నేతృత్వంలో ప్రత్యేకమైనటువంటి సిట్ బృందము ప్రభాకర్ రావును విచారించేందుకు పూర్తిగా సన్నద్ధమైంది. చంద్రిక.